నుంచి చక్కటి మెలోడీ గీతాలన్నీ కూడా అద్భుతంగా పాడి వినిపించారు. మిత్రులు అందరూ ఉండాలి, ఒకసారి వేదిక మీద ఉండాలి. అన్న గంగాధర్ అన్న, సుభాష్ గారు వేదిక మీద ఉండాలి, గోపి గారు వేదిక మీద ఉండాలి. అలాగే కళా తపస్వి గారి కీర్తిశేషులు కళా తపస్వి విశ్వనాథ్ గారి పాటలన్నీ ఎంచుకొని చక్కటి సాహిత్యపు విలువలు కలిగిన, అలాగే సంగీత బాణీలను అమర్చినటువంటి చక్కటి ఒక గానామృతాన్ని, గాన సుధామృతాన్ని అందరికీ అందజేసినటువంటి ప్రశాంత్ గారు, కూర్చోండి. ప్రశాంత్ గారు ప్రశాంతంగా, మనశ్శాంతిగా, హాయిగా, అత్యంత సంతోషంగా, ముదావహం. మీరు ఇక్కడికి రాజమహేంద్రవరం కళలకు కాణాచి, ఆధ్యాత్మిక రాజధాని కళలకు కాణాచి రాజమహేంద్రవరానికి పావన గోదావరి నదీ తీరంలో మీ గాన సుధామృతాన్ని ప్రవహింపజేసిన ప్రశాంత్ గారికి సర్వదా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు, శుభాశిస్సులు, శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేసుకుంటూ శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియే ఆయుష్ శవేంద్రియ ప్రతిష్టతి అని సమృద్ధిగా ఆశీస్సులు అందిస్తూ మనోవాంఛా ఫల సిద్ధిరస్తు, దైవానుగ్రహ ప్రాప్తిరస్తు, ఇష్టకామ్యాభ్య సిద్ధిరస్తు, వంశాభివృద్ధిరస్తు, గోత్రాభివృద్ధిరస్తు అని ఆశీస్సులు అందిస్తూ వారి మధురమైన గళంలో ఖండాంతర వ్యాప్తి చెందే దశ దిశలుగా ప్రపంచమంతా కూడా చక్కగా వారి గానామృతాన్ని పంచాలని మరీ కోరుకుంటూ తదుపరి సత్కారంలోకి వెళ్ళిపోదాం. బొమ్మూరు పద్మజ గారు పీజే ఈవెంట్స్ మాకు సుపరిచితులైనటువంటి మధుర గాయనీమణి మా పుత్రిక సమానరాలు శ్రీమతి బొమ్మూరు పద్మజ గారిని పీజే ఈవెంట్స్. ఆవిడ అన్ని రకాల పాటలు, ఆవిడ గళంలోంచి బ్యాక్గ్రౌండ్ సాంగ్ కొంచెం తగ్గించండి, బ్యాక్గ్రౌండ్ కొంచెం తగ్గించి వెనకాల అలాగా. ఆవిడ బొమ్మూరు పద్మజ గారి గళ నుంచి జాలువారిన గీతాలన్నీ కూడా ఎంతో చక్కగా అన్ని రకాల పాటలు, అంటే ఎల్లారిస్తుల గారి పాటలు, జిక్కి గారి పాటలు, ఆనాడు పాడినటువంటి మహాగాయనిమణులు లీల గారు కానీ, జానకమ్మ గారు కానీ, సుశీలమ్మ అందరూ వెనకాతలు ఒకసారి అలాగా దగ్గరగా యాడ్చిలాగా మనం ఫార్మ్ అయినట్లయితే ఈ ఫొటోస్ ఇప్పుడే ఓంకార్ సార్ చెప్పారు, ఈ ఫొటోస్ అక్కడికి పంపించి మనం న్యూస్ పేపర్లో పబ్లిసిటీ అయ్యేలాగా, ప్రచారం అయ్యేలాగా చేస్తామని వారు ఇప్పుడే చెప్పడం జరిగింది. అలాగే మా పద్మజ గారి గురించి వేరే చెప్పక్కర్లేదు. ఆవిడ గళ నుంచి ఏ పాట అయినా కూడా ఒక అమృత వర్షం కురిసినట్లే ఉంటుంది. ఒకసారి కరతాళ ధ్వనులతో పద్మజ గారికి అందరూ ఆశీస్సులు అందిద్దాం. అందరూ గట్టిగా ప్రేక్షకులందరూ చప్పట్లు కొట్టాలి, సంగీత ప్రియులు, గాన కళా పిపాసులందరూ కూడా. తదుపరి శ్రీమతి గౌరీ గారిని ఉచితాసనాలు సీనియర్ గాయనీమణి, మా సంస్థలో ఎంతో కాలంగా పాడుతున్నటువంటి, ఎన్నో చక్కని పాటలు పాడి ఆ ప్రేక్షకులని మనోరంజకంగా పాడుతున్నటువంటి, వాళ్ళ మనసులను దోచుకున్నటువంటి గౌరీ గారు సాక్షాత్తు కళా తపస్సు విశ్వనాథ్ గారి పాటలు పాడడం ఎంతో అదృష్టం. దొరకున ఇటువంటి సేవ. ఒకసారి అందరూ వస్తున్నారండి సార్, అందరూ వస్తున్నారా? సరిపోతాం. అలాగే దొరకున ఇటువంటి సేవ అని ఆనందన్నయ్య ఈ కార్యక్రమంలో దొరకున ఇటువంటి సేవ నాకు కూడా 4 ముక్కలు మాట్లాడే వ్యాఖ్యానం ఇచ్చే అవకాశాన్ని కల్పించిన ఆనంద గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, గౌరీ గారికి శతమాదీర్ఘ సుమంగళి భవ, శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియే ఆయుష్ శవేంద్రియే ప్రతిష్టతి అని ఆశీస్సులు అందిస్తూ, అమ్మ థ్యాంక్ యూ సో మచ్. తదుపరి సత్కారం. థ్యాంక్ యూ. ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇంతమంది ప్రేక్షకులకి, శ్రోతలకి వీణుల విందుని ఏర్పాటు చేసినటువంటి, వీణుల విందుగా అనేక రకాలైన మంచి సాహిత్యపు విలువలు కలిగిన, సంగీత బాణీలు కలిగినటువంటి చక్కని మధురమైనటువంటి గీతాలని ఆలపించి అందరూ మనసులో దోచుకున్నటువంటి ఆనందన్నయ్యకి, అలాగే మా సివి ప్రసాద్ గారికి, అలాగే మా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ముఖ్య అతిథిగా వచ్చేసిన ఓంకార్ గారికి అందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ, అన్నిటికన్నా మించి మా వాయిస్ని యాంప్లిఫై చేస్తూ ఈ పాటలు ఇంత చక్కగా బయటికి వెళ్తున్నాయి అంటే మా రాజు సౌండ్స్ చక్కటి మాకు ఆ సౌండ్స్ అండ్ లైటింగ్ అండ్ మేకప్ అండ్ సిస్టమ్ అండ్ అలాగే ఈ అలంకరణనంతని కూడా వేదికని ఇంత సర్వంగా సుందరంగా తీర్చిదిద్దినటువంటి రాజు సౌండ్స్ అండ్ ద టీమ్ బిహైండ్ ది స్క్రీన్, ఆఫ్ ది స్క్రీన్ అండ్ ఆన్ ది స్క్రీన్, టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్. థ్యాంక్ యూ. కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలు. తర్వాత పాటల కార్యక్రమాలకు వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఒకసారి సింగర్స్ అంతా పైకి రావాలి. అమ్మ గాయనిమణులు, గాయకులు ఒక్కసారి వేదిక మీదకి రావాలి. ఈ నిర్వహణ కార్యక్రమాన్ని భుజాల స్కంధాల మీద వేసుకొని, అలాగే వారు చక్కటి వ్యాఖ్యానంతో ఇంతవరకు కార్యక్రమాన్ని వ్యక్తకట్టించినటువంటి మా చైతన్య మంచి రాక్ సింగర్ ఇక్కడే ఉన్నాడు. రండి సార్.
ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఆనంద్ గారి ప్రసాద్ గారికి దట్ ఈజ్ హైదరాబాద్లో అలాగే కళలను పోషింతు, కళాకారులను పోషింతు. ఎందుకంటే కళాకారులు పోషించే వాళ్ళు లేరండి. హైదరాబాద్లో ఉండి ఆయన్ని పట్టుకున్న మా శ్రీ ప్రసాద్ గారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఒక వ్యక్తి హైదరాబాద్ మన మీద అభిమానంతో రాజమండ్రి దాకా తీసుకొచ్చామంటే అది గ్రేట్ సివి ప్రసాద్ గారు. చక్కని సంస్థని రిజిస్టర్ చేసి, అలాగే సంస్థని చక్కగా రిజిస్టర్ చేసి ఒక సంస్థాగతంగా వ్యవస్థాపించి దానిని నిర్వహిస్తున్నటువంటి సివి ప్రసాద్ గారికి, స్వర నీరాజనం కళా తపస్వి గారికి, కీర్తిశేషులు కళా తపస్వి విశ్వనాథ్ గారికి, అలాగే నైటింగేల్ ఆఫ్ ఇండియా కోకిలమ్మ, ఒక్క నిమిషం, ప్రసాద్ గారికి సత్కారం, సివి ప్రసాద్ గారికి ఒక్కసారి చిరు సత్కారం ఓంకార్ గారి చేతుల మీదుగా సివి సత్కార్ గారికి సత్కారం చేస్తున్నాము. అయితే వారు ఇంత చక్కటి సంస్థను స్థాపించి దాన్ని ఇంతమంది గాయకులతో నిర్వహిస్తూ చక్కటి నిర్వహణ సామర్థ్యం కలిగినటువంటి ఒక విద్యావేత్త, అలాగే ఒక మంచి స్నేహశీలి, నిరాడంబర సౌశీల్య సంపన్నులు అయినటువంటి మా సివి ప్రసాద్ గారికి హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ కృతజ్ఞతాభివందనములతో శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి అని శుభాభినందనలు, శుభాకాంక్షలు, శుభాశీస్సులు వారు ఒక ఏడాది పెద్ద ఉంటారేమో, మొన్నే అనుకున్న ఒక నెల పెద్ద నాకన్నా. వారికి హృదయపూర్వక పాదాభివందనలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. తదుపరి పాటల కార్యక్రమం వెళ్ళిపోదాం. రైట్, ఇంకేముండవు, వెళ్ళిపోదాం రండి.